హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ యాంకర్ కౌసల్య. పచ్చ కర్పూరం వాడటం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తప్పక తెలుసుకోవాల్సిందే. కర్పూరం గురించి దాదాపు అందరికీ తెలిసిందే. దీని గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కర్పూరంలో వివిధ రకాలు ఉన్నాయి. వాటిలో సాధారణ కర్పూరం, ముద్ద కర్పూరంతో పాటు పచ్చ కర్పూరం కూడా ఉంటుంది. పచ్చ కర్పూరాన్ని దైవ కార్యాలు, ప్రసాదాలలో ఎక్కువగా వాడుతుంటారు. గుడిలో తీర్థం ప్రసాదంలో తప్పకుండా పచ్చ కర్పూరం కలిపి తయారు చేస్తారు. అలాంటి పచ్చకర్పూరం ప్రయోజనాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్పూరం ఆగ్నేయాసియా ప్రాంతాల్లో కర్పూర చెట్ల నుండి తయారు చేస్తారు. దీని వాసన చాలా బలంగా, ఆహ్లాదంగా ఉంటుంది. కర్పూరాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని నమ్ముతారు. పండుగ సందర్భాలలో, దేవుడి ఉత్సవాలు, నైవేద్యాలలో పచ్చకర్పూరాన్ని వాడతారు. పచ్చకర్పూరం ఉపయోగించిన ప్రదేశం చాలా ప్రశాంతంగా మనసుకు హాయినిస్తుంది. కర్పూరాన్ని ఔషధాల తయారీలోను, సౌందర్య ఉత్పత్తిలోను ఉపయోగిస్తారు. ఇక పచ్చకర్పూరాన్ని వంటలలో ఎక్కువగా వాడుతుంటారు. ఇది ఆహారానికి ప్రత్యేక రుచిని అందిస్తుంది. తీపి పదార్థాల తయారీలో వాడినప్పుడు తీపి రుచిని మరింతగా పెంచుతుంది. ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. పచ్చకర్పూరాన్ని శరీరంలోకి తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి. తమలపాకుతో కలిపి పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల వేడి తగ్గుతుంది. ఆరోగ్యపరంగా పచ్చకర్పూరం ఎన్నో గొప్ప లక్షణాలు కలిగి ఉంటుంది. రోజుకి కొంత మోతాదులో కర్పూరం తీసుకుంటే లైంగిక సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఏదైనా అతిగా తిన్నప్పుడు, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు పచ్చకర్పూరం వాడితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. నిమ్మరసంలో కర్పూరం కలిపి రాయడం వల్ల మొటిమలు, మచ్చల సమస్య తగ్గుతుంది. నూనెలో కలిపి రాయడం వల్ల వేధించే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. ఇకపోతే వంటల్లో పచ్చకర్పూరాన్ని చాలా కొద్ది మొత్తంలో మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువ మొత్తం ఉపయోగిస్తే ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. చిటికెడు కర్పూరం లేదా వంట పరిమాణాన్ని బట్టి ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం వేస్తే సరిపోతుంది. అంతకు మించి వాడకూడదు. ఒకవేళ వాడితే శరీరానికి విషంలా పనిచేస్తుందంటున్నారు. పచ్చకర్పూరం వల్ల శరీరంలో పాయిజన్ ఏర్పడితే వికారం, వాంతులు, మైకం, మూర్ఛలు, కొన్ని ప్రమాదకర పరిస్థితుల్లో మరణం వరకు వెళ్లే సందర్భాలు కూడా ఉంటాయి.